ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఫేవరెట్స్ ఉంటారు, అవునా కదా? సో వంకాయల్ని మాత్రం ఇలా చక్కగా చక్రాల్లాగా తరిగేసుకున్నాను, రౌండ్గా తరిగేసుకున్నాను, నూనె వేసేసుకుని చక్కగా క్రిస్పీగా వేయించేసుకున్నాను. అలాగే పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఉప్పు వేసేసుకుందాం. అంటే వాటికి కొంచెం ఉప్పు పట్టేటట్టు, అంటే చప్పగా ఉండకుండా మనం కొంచెం దాన్ని మసాలాదార్ చేస్తున్నాం అనమాట. కొంచెం కారం వేసేసుకుందాం, అలాగే కొంచెం ఆవాలు మెంతుల పొడి వేసేసుకుందాం, అలాగే కొంచెం జీలకర్ర పొడి. ఇవన్నీ వేసేసి ఒకసారి వేయించేసేసి మనం పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇవి పక్కకు తీసి పెట్టేసుకున్నాక అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు టమాటోస్ వేస్ట్ చేసినాం కాబట్టి ఆ ఉల్లిపాయలు టమాటోలు వేయించి పెట్టేసుకుందాం. ఇదే బాండీలో చేసేస్తాను. సో ఇలా మసాలాలో వేగిపోయిన ఈ వంకాయల్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు బాగా వేగిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. చూసారు కదండి, అదే బాండీ పెట్టేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగిపోయాక టమాటోలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే దంచిన చిత్తగొట్టుకున్న అల్లం వేసేస్తాం. పెరుగు పచ్చడిలోకి అల్లం చాలా బాగుంటుంది కదా. సో ఒకసారి ఇలా వేసేసి కలిపేసుకుందాం. ఆ అల్లం ఆ ఘాట్ అనేది మనం వేసిన ఉల్లిపాయలు టమాటోస్కి బాగా పట్టేయాలి. ఇప్పుడు నేను ఇందాక బీట్రూట్ కూర చేసుకున్నాను, అందులో కొబ్బరి మసాలా చేసుకున్నాను. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అది వేసేస్తాను. అది కొంచెం నేను దాచిపెట్టుకున్నాను. సో అది కూడా వేసేస్తే మన పెరుగు పచ్చడిలోకి చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒకసారి వేసేసి దాని పచ్చి వాసన పోయే వరకు వదిలేద్దాం. అంటే అల్లం కూడా పచ్చిది వేసాం. ఇప్పుడు వేసిన అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి మసాలా ఉంది కదా, వెల్లుల్లి, అది కూడా పచ్చిది వేసాం కాబట్టి ఒకసారి ఇలా వేయించేసుకుంటే దాని పచ్చివాసన పోతుంది. దాని పచ్చివాసన కొంచెం వేగాక దాని పచ్చివాసన పోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా వేగిపోయింది, అది పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం జీలకర్ర ధనియాల పొడి వేసేసుకుందాం. అలాగే కొంచెం ఆవాల మెంతుల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి ఇలా వేయించేసేసి నేను పెరుగులో కొంచెం డైల్యూట్ చేసుకుని పెరుగుని, ఇది ఆవపెట్టి చేస్తున్నామండి. ఆవపెట్టి చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో పెరుగులో నేను కొంచెం శనగపిండి వేసేసాను అనమాట. సో ఒక చేత్తో వేయడం ఇబ్బందిగా ఉంది, ఫ్రాక్చర్ చేయి కదండి. నేను వేసేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, పెరుగు వేసేసాను. ఇది కొంచెం ఒక్క మరుగు రావాలండి. ఒక మరుగు వచ్చాక అప్పుడు మనం ఉప్పు కారాలు వేసేసుకోవచ్చు. ఆవ మాత్రం స్టవ్ బంద్ చేశాక అప్పుడు ఆవాలు పొడి, పచ్చి ఆవాలనే మనం గ్రైండ్ చేసేసుకుంటాం. గ్రైండ్ చేసేసి ఫైన్ పౌడర్గా చేసేసుకున్న దాన్ని కొంచెం వాటర్లో మనం కలిపేసి వేసేసేయడమే. అలానే పైన ఉట్టి పౌడర్ ఎప్పుడు వేయకండి, అది ఉండలు కట్టేసి అక్కడక్కడ ఉండిపోతుంది. అలా కాకుండా కొంచెం వాటర్ తీసుకుని ఒక 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ ఆవాలు తీసుకుని అందులో డైల్యూట్ చేసేసి అప్పుడు స్టవ్ బంద్ చేసేసాక మీరు ఆవపొడి అనేది కలుపుకోవాలి. సో ఇదైతే ఫస్ట్ అయితే ఒక మరుగు రావాలి. మరుగు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఉప్పు కారాలు అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఒక మరుగు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. కొంచెం పడుతుంది, కొంచెం కారం పడుతుంది. ఇవి వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఇలా కలిపేసుకున్నాక అప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి ఇందులోకి వేసేద్దాం. వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను పోపు రెడీ చేసేస్తానండి. పోపు వేసేస్తాను. నేను పోపు గట్టి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు అనేది మంచిగా వేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే ఆ పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది. సో నేను వేసాను, చూసారా? అలా వేసేసుకుని ఈ ఎండుమిరపకాయలు అనేది, ఆ కరివేపాకు అనేది బాగా వేగిపోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా బాగా వేగిపోయింది. మంచి వాసన వస్తుంది, సూపర్ వాసన వస్తుంది. దీన్ని మెల్లిగా నేను ఆల్రెడీ పెరుగు పచ్చడిని నేను స్టవ్ నుంచి బంద్ చేసేసుకున్నాను. స్టవ్ బంద్ చేసేసాక నేను పోపు వేసేస్తున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అప్పుడే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, ఎక్కువ కరివేపాకు వేసుకోండి. చూసారు కదా, మనం శనగపిండి పెట్టిన ములాంచి చాలా చాలా చిక్కగా అయిపోయింది. అలాగే మనం వేసుకున్న అల్లం కానీ, దంచి పెట్టుకున్న అల్లం కానీ, కొబ్బరి మసాలా కానీ, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి మసాలా వేసాం కదా, దాంతో చాలా చాలా టేస్ట్ వస్తుంది. అలాగే వంకాయలు వేయించి వేసుకున్నాం కదా, అలా చాలా చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను బంద్ చేసేసాను. 2 మినిట్స్ అయిపోయింది బంద్ చేసి. సో ఇప్పుడు నేను ఆవాలు చెప్పాను కదా, పచ్చి ఆవాలనే గ్రైండ్ చేసేసుకుని ఆ పౌడర్ని నేను ఇందులో
వేసేసి వాటర్తో డైల్యూట్ చేసేసి ఇందులో వేసేసినాను. సో ఆవబెట్టిన మనకి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఆవపెట్టిన పెరుగు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాంప్రదాయమైన వంట. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కామెంట్ బాక్స్లో పెట్టండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అన్ని వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసుకుంటేనే కదా తెలిసేది. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.